శ్రీమాత్రే నమః. టీవీ24 యూట్యూబ్ భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం ద్వాదశ రాశుల వారి మాస ఫలితాలు. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ నెలమాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచార ప్రభావం చేత అనుకోని అపవాదులు ఏర్పడము, ఆర్థిక సంబంధాల విపరీతమైనటువంటి ఒత్తిడి పెరగడము, లావాదేవీల యందు కుటుంబ వ్యవహారాల యందు కూడా సరైనటువంటి సఖ్యత లేకపోవడం వల్ల ఈ ఆశ్వయుజ మాసం అక్టోబర్ నెలంతా కూడా మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం మిశ్రమ ఫలితాలు గోచరించడంతో పాటు లేనిపోయినటువంటి కుటుంబ తగాదాలు, శత్రువులు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉన్నప్పటికీ గ్రహ సంచారం యోగంలో లేకపోవడం వల్ల మిత్రుల వల్లే శత్రువులుగా మారి మిత్రువులే మనకు లేనిపోయిన తలపోట్లు తెప్పించేటువంటి గోచారం కనిపిస్తుంది. అందువల్ల మేషరాశి వారి ఈ నెల నూతన క్రయ విక్రయాల యందు కానీ, నూతనంగా ప్రారంభం చేసేటువంటి వ్యాపారాల యందు కానీ తగు వ్యక్తిగత జాతకాలని పరిశీలన తీసుకుని సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఇంట్లో కుటుంబ సభ్యులతో మెలిగేటువంటి కుటుంబ వ్యవహారాల యందు కానీ, క్రయ విక్రయాల యందే కూడా తగినటువంటి సహచరాచారిణి యొక్క సరైనటువంటి ఆలోచనని తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు కూడా మెరుగైనటువంటి మాసంగా ఈ నెల మాసం కనిపించట్లేదు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల మాసం అంతా మేషరాశి వారు ఈశ్వర ఆరాధన చేసి, శరన్నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఆశ్వయుజ మాసంలో పాడ్యం నుంచి విదేశం వరకు కూడా అమ్మవారిని ఆరాధన చేసి మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతైనా ఉందని చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం అంతా కూడా ఇంకా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఫలితాలు కలిగి ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను కుటుంబ వ్యవహారాల యందు కూడా తగు జాగ్రత్తలు పాటించడమే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి శివాలయంలో శనివారం రోజున కేజీ 800 గ్రాములు మినువులు, 700 గ్రాములు ఉలవలు దానం ఇచ్చి ఈశ్వరునికి చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఈ ఆశ్వయుజ మాసంలో కలిగేటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పదగినటువంటి సూచన. శ్రీమాత్రే నమః.